వెల్కమ్ బ్యాక్ టు టెంప్టింగ్ బాల్స్, ఇండియాస్ టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్. నేను మీ సిరి సంతోష్. టెంప్టింగ్ బాల్స్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ జాంగ్రీ రెసిపీ. అందరూ ఈ రెసిపీ చాలా కష్టం అనుకుంటారు, కానీ కాదండి. నన్ను అడిగితే ఇంత సింపుల్ రెసిపీ మరొకటి ఉండదు. మీరు ఈ జాంగ్రీ డిజైన్ ఒక్కటి జాగ్రత్తగా వేసుకుంటే చాలు, అది మీకు 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. అదేం పెద్ద కష్టం కాదు. వీడియో చివరి వరకు నేను చెప్పే టిప్స్ అన్ని కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ జాంగ్రీ చేసేయండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ 1 కప్ మినప్పప్పు తీసుకొని సరిపడా నీళ్లు పోసి ఒక 3 గంటల పాటు నానబెట్టండి. ఇక్కడ 1 కప్ అంటే 240 గ్రామ్స్. 3 గంటలకి పప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని 2-3 సార్లు బాగా కడిగి గ్రైండర్లో వేసుకొని మెత్తగా రుబ్బుకోండి. గ్రైండర్ లేని వాళ్ళు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. పిండి మాత్రం మరీ పల్చగా కాకుండా గారెల పిండి కంటే కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోండి. ఇందులో చిటికెడు సాల్ట్ టేస్ట్ కోసం. ఇదనే కాదు, ఏ స్వీట్లో అయినా కూడా చిటికెడు సాల్ట్ వేస్తే ఆ స్వీట్ చాలా టేస్ట్గా ఉంటుంది. తర్వాత చిటికెడు వంట సోడా, 1 కప్ కార్న్ ఫ్లోర్. మీరు ఏ కప్పుతో అయితే మినప్పప్పు తీసుకున్నారో అదే కప్పుతో కార్న్ ఫ్లోర్ వేసుకోండి. ఇది కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిలో ఎక్కడా ఉండలు లేకుండా బాగా కలపండి. పిండి గట్టిగా ఉంది కదా అని వాటర్ యాడ్ చేయకండి. ఈ పిండి ఇలా గట్టిగానే ఉండాలి. ఇందులో 1/2 టీ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి. స్వీట్ షాప్ వాళ్ళు కంపల్సరీ వేస్తారు, సో నేను కూడా ఇక్కడ వేసాను. మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయండి. ఈ కలర్ వేయకపోతే జాంగ్రీలు మీకు వైట్గా ఉంటాయి. ఇది వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు షుగర్ సిరప్ కోసం 2 కప్పుల పంచదార వేసుకొని 1 కప్పు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో పంచదారని బాగా కరగనివ్వండి. 1 కప్ మినప్పప్పుకి 2 కప్పుల పంచదార పాకం కరెక్ట్గా సరిపోతుంది. పంచదార కరిగిపోయి గులాబ్ జామున్ పాకం వస్తే చాలు. అంతకన్నా ఎక్కువ పాకం వస్తే జాంగ్రీలు పాకం పీల్చవని గుర్తుంచుకోండి. ఇలా పాకం రాగానే 1 టీ స్పూన్ యాలకుల పొడి, 1 చెక్క నిమ్మరసం. దీనివల్ల షుగర్ క్రిస్టలైజ్ అవ్వకుండా 2-3 రోజులైనా కూడా జాంగ్రీలు ఫ్రెష్గా జ్యూసీగా ఉంటాయి. రెడ్ ఫుడ్ కలర్ వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక పాల కవర్ తీసుకొని ప్రిపేర్ చేసుకున్న జాంగ్రీ పిండిని పాల కవర్ సగం వరకు వేసుకొని పైన క్లోజ్ చేసి కోన్ షేప్లో పట్టుకొని చివరి కొద్దిగా హోల్ కోసం ఇలా కట్ చేయండి. ఇలా కోన్ రెడీ చేసుకున్న తర్వాత 2-3 సార్లు జాంగ్రీలను ప్లేట్లో ట్రై చేయండి. తర్వాత ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న ప్యాన్లో జాంగ్రీలు వేసుకోండి. ఇలా ఫస్ట్ 2 సార్లు పెద్ద సర్కిల్స్ వేసుకొని ఆ సర్కిల్స్ పైన చిన్న చిన్న సర్కిల్స్ తిప్పుకోండి. 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే అదే వచ్చేస్తుంది. వేసేటప్పుడు భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుందిలేండి. జాంగ్రీలు వేసేటప్పుడు ఆయిల్ మరీ వేడిగా ఉండకూడదు. మరీ వేడిగా ఉంటే జాంగ్రీలు వేసేటప్పుడు షేప్ సరిగా రాదు. మీడియం హీటెడ్ ఆయిల్లో మాత్రమే జాంగ్రీలను వేసుకోవాలి. జాంగ్రీలు వేసేటప్పుడు ఆయిల్కి కోన్కి మధ్యలో డిస్టెన్స్ ఎక్కువ ఉండకూడదు. కోన్ ఆయిల్కి దగ్గరగా పెట్టి వేస్తేనే జాంగ్రీలు వంకర్లు రాకుండా లైన్స్ స్ట్రైట్గా వస్తాయి. జాంగ్రీలు వేసిన తర్వాత ఫ్లేమ్ని హైలో పెట్టుకొని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోండి. ఇలా వేగిన జాంగ్రీలను మీడియం హీట్లో ఉన్న షుగర్ సిరప్లో వేసి వెంటనే ఇలా డిప్ చేసేయండి. ఒక 30 సెకండ్స్ ఉంచి వెంటనే తీసేయండి. ఎక్కువసేపు ఉంచితే జాంగ్రీలు మెత్తగా అయిపోతాయి. ఈ షుగర్ సిరప్ కూడా మరీ వేడిగానూ ఉండకూడదు, అలాగని చల్లగానూ ఉండకూడదు. మీడియం హీట్లో మాత్రమే ఉండాలి. ఒకసారి జాంగ్రీలు ఆయిల్లోంచి తీసేశాక మళ్ళీ ఫ్లేమ్ని సిమ్మర్లోకి మార్చుకొని జాంగ్రీలు వేసుకుంటూ ఉండండి. జాంగ్రీలు వేసేటప్పుడు సిమ్మర్లో ఉండాలి. వేయించుకునేటప్పుడు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి అని గుర్తుంచుకోండి. జాంగ్రీలు క్రిస్పీగా వేగితేనే పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటాయి. రెసిపీ గురించి ఫుల్ డీటెయిల్స్ మీకు క్లియర్గా చెప్పాననే అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. అలాగే మీకు ఏదైనా రెసిపీ చూడాలంటే కూడా కామెంట్లోనే తెలియచేయండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. మరో కొత్త రెసిపీతో రేపు మార్నింగ్ 9:30కి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్ హెల్దీ, స్టే హెల్దీ.